సమస్య ఉంది. నా పేరు ఆకుల గంగయ్య, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల్ చిత్తు గ్రామంలో నాకు కొనసాగబట్టి సోషల్ బైకాటు 2018 నుంచి సార్. అయితే 2018 కన్నా ముందు నేను 2016లో దుబాయ్ పోయినా సార్. అప్పుడు గుండా చిన్న భార్యను టార్చర్ పెడితే భార్య నాకు చెప్పింది. చెప్పగానే నేను వచ్చేసాను సార్. వచ్చినాక ఇవాళ గుండా చిన్న పోలీస్ స్టేషన్లోకి పోతే ఎట్లా పోతావు పోలీస్ స్టేషన్ వీడియోలు వినిపించి నేను సోషల్ బైకర్ చేసిండు. సోషల్ బైకర్ చేస్తే ఆ రోజు కలెక్టర్కు కమిషనర్కు కంప్లైంట్ పెడితే అప్పుడు ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపు అయింది సార్. ఛార్జ్షీట్ 21 అయింది సార్. అయితే ఆ కేసు కొట్టేయమని అందులో సాక్షి కేసులు ఉన్నోళ్ళు ఇప్పుడు కొనసాగుతున్న పెద్ద మనుషులు వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఇవాళ కోడి పెద్ద మొత్తేనా నా తోటలోనే వచ్చి ఆ తండ్రి కొడుకు నా తండ్రి మీద కేసు కొట్టేవా అదే దొంగ నా కొడుకు అని వచ్చి నన్ను ఇష్టం ఉన్నట్టు కొట్టిస్తారు తండ్రి కొడుకులు. ఇవాళ నాకు న్యాయం చేయాలని వీడియో ముఖంగా అందరు సాక్ష్యంగా చెప్పుకుంటాం సార్. ఇవాళ ఆర్మూర్ పోలీస్ స్టేషన్ నుంచే నాకు ఇంత ఉల్టా కాలింగ్ వచ్చింది. ఇవాళ వాళ్ళ మీద కింద కేసు ఉన్నా సార్. ఇవాళ మమ్మల్నే కేసు పరస్తామని మమ్మల్ని బెదిరిస్తుంది సార్. సో ఇన్ని బాధలు ఉన్నాయి. అట్లా కూడా మాకు సార్ అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, కోర్టు పేపర్లు కూడా అవన్నీ డూప్లికేట్ వస్తుంది సార్. నన్ను ఏం చేయాలి సార్? నేను ఎక్కడ పోవాలా? ఇవాళ జిల్లా కోర్టు అప్పుడు ఒక 2023 న్యాయం చేయకపోతే ఈ ఛార్జీలు కూడా కొట్టేపిస్తారు సార్. ఆర్మూర్ కోర్టులో నా వడ్డీలను కొనేసి సార్ డబ్బుతుంది. అవన్నీ ఇబ్బందులు పెట్టిస్తారు నాకు. దయచేసి వీడియో రూపంగా మనం చెప్తున్నాం సార్. నన్ను కొంచెం చంపేసారి ఇష్టం అంటే నా భూమి వేసుకొని తిన్నామని చూపిస్తాం సోషల్ బైకర్ సార్. ఎన్ని సమస్యలు కొనసాగుతుంది సార్. ఇంకా అదే కొనసాగుతుంది. ఎవరైనా అనుకోకుండా మాట్లాడింది నాకు ప్రేమతోని అలాగే ఎందుకంటే వచ్చి వీడియో తీసి ఇక మాట్లాడుతున్నాని పోలీస్ స్టేషన్లో కరెక్ట్ ఆర్మూర్ కోర్టులో చూపిస్తున్నారు. వాళ్ళే మేము పోంగా బైక్ అడ్డమవుతున్నారు. అయినా బాధించకుండా ఇన్నోతో వచ్చేసారు. అయినా సార్ కలెక్టర్ కంప్లైంట్ పెట్టినా, ఎస్పీ కంప్లైంట్ పెట్టినా, సిఐ ఎన్నోగా పెట్టినా సార్. ఇవాళ నేను సొంతం ట్రాక్టర్ ఉంచుకున్నాను సార్. 4 లక్షలు పెట్టి సొంతం ట్రాక్టర్ కట్టమవుతుంది సార్. ట్రాక్టర్ కూడా అడ్డం వస్తుండు. ఆ ట్రాక్టర్ సీసీ కెమెరా పెట్టినా. ఇవాళ ఆ ఫోన్ ఎత్తేసింది సార్. ఇవాళ ఫోన్ ఎత్తేసి జల్లి అది ఉన్నది వీడియో చేసింది మా భార్య. మీరు వీడియో తీస్తా కానీ ఇక చేతి ఎట్లా అనిపేసి మొత్తం తుప్పు మేము వీడియో కంప్లైంట్ సార్. పోలీస్ స్టేషన్కి పోతే మా పైన వాళ్ళు ఊట దాగేస్తారు సార్ మమ్మల్ని. ఇంతకుముందు నేను పోయినాం సార్. పోయిన సాయంకి నన్నే ఉల్టా బాగా సార్. మన ఏది సార్ ఇది ఉన్నది పేపర్ పోలీస్ స్టేషన్ ఇగో సార్ గిజ్జు సార్. ఈ పోలీస్ స్టేషన్లో పోతే ఈ టైంలో పోయినాం సార్ మేము. ఈ టైంలో పోతే ఉల్టా నన్నే భయపడిపించింది సార్. ఆ రోజు సీసీ కెమెరా చూస్తే ఏ వాళ్ళని భయపడితే గత సార్ పోలీస్ స్టేషన్ పోతే 10 కలెక్టర్ ఆఫీసు